అఖండ 2 సినిమా ప్రొడ్యూసర్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మొహం మీద పేడ కొట్టేలా ఉన్నారు జనం. అఖండ 2 సినిమా ప్రొడ్యూసర్స్ వీళ్లే అని చెప్పి ఎక్కడ రోడ్డు మీద కనిపిస్తే అక్కడ చుట్టుపక్కల జనం నోటికొచ్చిన నాటు పదజాలంతో బండబూతులు తిట్టేలా ఉన్నారు జనం. అఖండ 2 సినిమా ప్రొడ్యూసర్స్ చల్లగా చావు కబురు చెప్పారు. ఏమని? అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల అవడం లేదు, రిలీజ్ వాయిదా పడింది, ఫ్యాన్స్ కు బాధగా ఉందని తెలుసు, త్వరలో పాజిటివ్ అప్డేట్ ఇస్తాం అని సావు కబురు చల్లగా చెప్పారు. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారండి వీళ్ళు? మెదడు పనిచేస్తుందా వీళ్ళకేమన్నా? సినిమా అనేది చాలామంది ఎఫర్ట్ పెట్టి, చాలామంది కష్టపడి, చాలామంది అందులో పనిచేసి, పైగా చాలామంది అభిమానులు కూడా ఆసక్తితో వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఎంటిటీ సినిమా అన్నది. దాదాపు ఒక పెళ్లి లాంటిది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పి అనేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసి చూడు తెలుస్తుంది అని చెప్పి అనొచ్చు. సినిమా అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. చాలా కష్టపడ్డావు, పెళ్లికి వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించావు, పెళ్లి పందిరి వేయించావు, అందరు బంధువులను ఆహ్వానించావు, ఫుల్గా ఫుడ్ రెడీ చేయించావు, ఫుడ్ రెడీ అవుతోంది, ప్లేట్లు అన్ని రెడీగా పెట్టారు, మొత్తం అంతా అండి పెళ్లికి కావాల్సినటువంటి సరంజామా వ్యవహారం మొత్తం ఉంది అక్కడ. ఫ్లవర్ డెకరేషన్ అయిపోయింది, అందరికీ చెప్పాం, బ్యాండ్ బాజా వాళ్ళకి చెప్పాము, పురోహితుడు వచ్చాడు, అందరు వచ్చారు, అక్కడ వచ్చి కూర్చున్నారు, సిద్ధంగా ఉన్నారు పెళ్లి చూడాలి అని చెప్పి. కానీ అకస్మాత్తుగా వచ్చి ఏం ప్రకటిస్తున్నారు? పెళ్లి మేము వాయిదా వేస్తున్నాము, తర్వాత రండి, అది ఎప్పుడు వాయిదా వేస్తున్నామో తర్వాత చెప్తాము, అనివార్య పరిస్థితుల వల్ల పెళ్లి వాయిదా వేస్తున్నాము అని చెప్పారనుకోండి. వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పెళ్లిలో ప్రాజెక్టులో పాలు పంచుకొని కష్టపడ్డటువంటి వాళ్ళ కష్టం ఒక పక్కనుంటే, ఇప్పుడు ఆ పెళ్లి కోసం చాలా చాలా దూరం నుంచి చాలా కష్టపడి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం ప్రాబ్లం వచ్చింది? ఏం ప్రాబ్లం వచ్చిందో చెప్పాలి కదా, ఆలోచించండి. పెళ్లి పిల్ల జంపా, లేకపోతే పెళ్లి కొడుకు జంప్ అయ్యాడా, లేకపోతే ఇంకేమన్నా అయ్యిందా, అనారోగ్య సమస్యలు వచ్చి ఏమన్నా పెళ్లి వాయిదా వేస్తున్నారా, అలాంటివి ఏమన్నా ఉంటే వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. పెళ్లి కూతురు గారి బామ్మ బెడ్ ఎక్కేశారండి, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారండి అన్నారనుకోండి, పర్వాలేదండి, వృద్ధురాలు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము, పెళ్లి కానివ్వండి, పెళ్లిని ఆపకండి అని చెప్తారు జనరల్గా. అలా కాకుండా పెళ్లి కొడుకు తండ్రి పైకి పోయాడండి అన్నారనుకోండి, డెఫినెట్గా పెళ్లి వాయిదా వేస్తారు. అందరికీ అర్థం అవుతుంది, అయ్యో అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా సంఘటన జరిగింది, పాపం పెళ్లి కొడుకు తండ్రి మరణించాడు, వాయిదా వేశారని చెప్పి అనుకుంటారు. కానీ నువ్వు కారణం ఏంటో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనివార్య పరిస్థితుల వల్ల రిలీజ్ వాయిదా పడుతుంది అని చెప్పి ప్రకటిస్తే, సినిమా చూడాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి జనాల పరిస్థితి ఏంటి ఆలోచించండి. ప్లస్ ఆపోజిట్ గా ఉండేటటువంటి ఫ్యాన్స్ గాని, ఆపోజిట్ గా ఉండేటటువంటి వాళ్ళు గాని, అఖండ 2 సినిమా విడుదల అవ్వకూడదు అని, ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలి అని, ఇది సనాతన ధర్మం గురించి మాట్లాడుతోంది కాబట్టి ఈ సినిమా అటర్ ఫ్లాప్ అవ్వాలి అని రకరకాల నెగిటివ్ రివ్యూలు ఇద్దామని చెప్పి ముందే మైండ్ సెట్స్ తో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రొడ్యూసర్స్ మంచి ఫుడ్ పెట్టినట్టు అయ్యింది. ఇంత చేస్తే అండి ఎందుకు వాయిదా పడింది అన్నది వీళ్ళు కారణం చెప్పకపోయినప్పటికీ, నిన్న మనం వార్తాపత్రికలు చూస్తే, ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వార్తాపత్రికలు న్యూస్ గనక ఫాలో అయితే మనకు కొంత క్లారిటీ వస్తుంది. ప్రధానంగా నాకు తెలిసినటువంటి కారణం ఏంటంటే, ఈరోస్ ఇంటర్నేషనల్తో ఒక లీగల్ డిస్ప్యూట్ అనేది ఉంది. ఆ లీగల్ డిస్ప్యూట్ 28 కోట్ల రూపాయల ఆర్బిట్రల్ అవార్డు చెల్లించకపోవడం వల్ల వచ్చినటువంటి డిస్ప్యూట్. దాంతో మద్రాస్ హైకోర్టు అఖండ సినిమా విడుదల గురించి స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ 28 కోట్ల రూపాయలు నువ్వు చెల్లిస్తే తప్ప ఈ సినిమా విడుదల చేయడానికి లేదు అని చెప్పి స్టే ఆర్డర్ ఇచ్చింది. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్, డిస్ట్రిబ్యూటర్స్ తో ఉండే డిలేలు కావచ్చు, ఇంకా కారణాలు, వేరే వేరే కారణాలు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఈ ప్రొడ్యూసర్స్ కు రేవు కార్యక్రమం పెట్టడం కంటే ముందు మరికొంతమందికి రేవు కార్యక్రమం పెడదాం. ఒరే అడ్డగాడిదల్లారా, సినిమా రిలీజ్ అయిందారా? అసలు అప్పుడే యుఎస్ఏలో బొమ్మ పడింది, యుఎస్ఏలో సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పి రివ్యూలు ఇస్తున్నట్టు తమ్నేల్స్ పెడుతున్నారంటారా గాడిదల్లారా? ఓ మాజీ నక్సలైట్ ఒకడు ఉన్నాడు, వాడు యుఎస్ఏలో బొమ్మ పడింది, ఇది రివ్యూ అని చెప్పి వాడు ఆల్రెడీ రివ్యూ పెట్టేశాడు. 33,000 మంది చూశారు. ఎప్పుడు పెట్టాడో తెలుసా రివ్యూ? కెన్ యూ గెస్? ఇండియా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రానికి వాడు రివ్యూ పెట్టేశాడు. గురువారం సాయంత్రం 4-5 మధ్యలో. ఒరే గాడిదా, గురువారం సాయంత్రం 4-5 అవుతోంది భారతదేశంలో అంటే, యుఎస్ఏలో బుధవారం రాత్రి ఎర్లీ మార్నింగ్, ఆ రాత్రి ఎర్లీ మార్నింగ్ టైం ఉంటుంది మధ్యలో. అప్పటికి సినిమా ఎక్కడ విడుదలైంది యుఎస్ఏలో? నువ్వు అప్పుడే రివ్యూ అని చెప్పి పెట్టి 33,000 వ్యూసా? ఆ చూసేవాళ్ళకి బ్రెయిన్ లేదు జనాలకి. అలాగే మరికొంతమంది, ఇంకో అడ్డగాడిదగాడు ఉన్నాడు, సినిమా రివ్యూ అని చెప్పేసాడు ఆల్రెడీ. వాడు సినిమా రిలీజ్ అవ్వలేదండి యుఎస్ఏలో, ఆల్రెడీ ఎక్కడెక్కడ రిలీజ్ ఏంటి అనేది ఇచ్చేశారు. అంటే పలానా థియేటర్ పలానా టైంకి అవన్నీ ఇచ్చారు, కానీ సినిమా రిలీజ్ అవ్వలేదు ఇంకా. పోనీ కొన్ని చోట్ల వేసారా యుఎస్ఏలో? ఎక్కడ వేసారు చెప్పండి? ఏ సిటీలో
సినిమా ఎన్ని గంటలకు వేశారు చెప్పమనండి చూద్దాం. ఆ రివ్యూ ఇచ్చిన వాడిని. నెంబర్ 1 దొంగనాయలగాళ్ళు ఉన్నారండి. ఆ బొమ్మ పడకముందే రివ్యూ అని చెప్పి ఇచ్చేసే ప్రయత్నం చేయడం, అంటే ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవాలి అన్నటువంటిది. నిజంగా నువ్వు యూఎస్ఏలో నిజానికి ముందే రివ్యూ వస్తుంది. ఇండియా కంటే నార్త్ అమెరికన్ కాంటినెంట్ మీద ఉన్న వాళ్ళే ముందే చూస్తాం. నిజం చెప్పాలంటే మీరు చూడడం కంటే ముందే, భారతదేశంలో ఉన్న వాళ్ళు చూడడం కంటే ముందే మేము చూస్తాం. చూడాలనుకుంటే కొన్ని గంటల ముందు మాకు రిలీజ్ అయిపోతుంది. కానీ అఖండ 2 సినిమా ఎక్కడ రిలీజ్ అయింది చెప్పండి? యూఎస్ఏలో ఏ థియేటర్స్లో వేశారు, ఎవరు వేశారు, ఏ ఊళ్ళో వేశారు? మా దగ్గర పలానా టైంకి షో ఉంటుంది అని చెప్పి వేశారు. టికెట్స్ ఇంకా సేల్కి పెట్టలేదు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు చాలా మందికి. ఏంట్రా ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేదు సేల్ అనేది అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు జనాలు. అకస్మాత్తుగా ఈ ప్రొడ్యూసర్స్ ట్విట్టర్లో రెట్టేశారు వాయిదా అని చెప్పి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నువ్వు భుజాన వేసుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా విడుదల చేయాలి అన్నటువంటి కనీస కామన్ సెన్స్ లేదా, కనీస ప్లానింగ్ లేదా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తారు సినిమాలకి. సినిమా కరెక్ట్ టైంకి విడుదల చేయాలి అంటే దానికి సంబంధించిన ప్లానింగ్ ఓ ప్రాజెక్ట్ మేనేజరో, ఆ ప్రాజెక్ట్ మొత్తం చూసుకునేవాళ్ళు, దానికి సంబంధించిన మార్కెటింగ్ మేనేజర్స్, సేల్స్ మేనేజర్స్, డిస్ట్రిబ్యూటర్స్తో పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ చైన్స్ ఓపెన్ చేయడము, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే రిజాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చేసి పక్కాగా ప్లాన్ చేసుకొని అనుకున్న డేట్కు సినిమా విడుదల చేస్తారా? లేకపోతే కరెక్ట్గా ఒక్క రోజు ముందు వాయిదా వేస్తారండి? ఇప్పుడు 10 రోజుల ముందు సినిమా వాయిదా పడింది అనుకోండి, దాని ఇంపాక్ట్ పెద్దగా తెలియదు. పెళ్లి వాయిదా వేస్తున్నామండి అని బంధువులందరికీ వాట్సాప్ మెసేజ్లు కొట్టొచ్చు. పెళ్లి పత్రికలు ఆల్రెడీ పోస్ట్ డబ్బాలో వేయకపోతే మరీ మంచిది. ఒకవేళ పోస్ట్ డబ్బాలో వేసినా ఓ 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఉంది అనుకోండి, అప్పుడు చెప్పారనుకోండి ఏమండి పెళ్లి వాయిదా వేస్తున్నాము వేరే కారణాల వల్ల అని చెప్పారనుకోండి, అది సెన్సిబుల్గా ఉంటుంది. ఇలాంటి కారణాలు అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్, డిస్ట్రిబ్యూటర్స్తో డిలేలు ఇవన్నీ ఉంటాయి. నేను 10 లక్షల రూపాయలు అప్పు చేశానండి, ఆ అప్పు గనక కట్టకపోతే పెళ్లి పందిట్లో వచ్చి గొడవ చేస్తానంటున్నారు అప్పులాళ్ళు, అందుకని చెప్పి పెళ్లి ఆపాలనుకుంటున్నాను, పెళ్లి వాయిదా వేయాలనుకుంటున్నాను అన్న కారణము ఒక తొకడా కారణం. నువ్వు అది ఊహించగలిగే రిస్క్ ఉండాలి. ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబీకుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలబ్బా అని చెప్పి అంతర్మదనం చెందుతాడేమో పెళ్లికి సంబంధించి. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ అండి, డబ్బులతో ఉన్నటువంటి ప్రాజెక్ట్, ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్ట్ మీకు ముందు తెలియదా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది ఉండదా? ఒక రిస్క్ కు ఒక కంటింజెన్సీ ప్లాన్ ఉండదా? ఒక రిస్క్ ను ఎట్లా మిటిగేట్ చేయాలో తెలీదా? ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ ఏముంటాయి ఒక ప్రాజెక్ట్ కి అనేది తెలీదా? మళ్ళీ దూకుడు సినిమా తీశారు, 1 నేనొక్కడినే సినిమా, సర్కారు వారి పాట, మహేష్ బాబు గారి సినిమాలు వరుసగా. ఎవరు వీళ్ళిద్దరు? ఈ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట అండ్ గోపీచంద్. వీళ్ళిద్దరు. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నా, బోయపాటి సీను డైరెక్షన్లో వస్తున్నా అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఎప్పుడు అనేది కూడా వీళ్ళు చెప్పరు. ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. సినిమా చూడకపోతే ఎవరు చచ్చిపోతారు, ఎవరు చచ్చిపోరు. ఇప్పుడు పెళ్లికి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా పెళ్లికి అటెండ్ కాకపోతే ఎవరు చచ్చిపోరు. కానీ దానికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఒక ప్లాన్ చేసుకొని సిద్ధంగా ఉంటారు దానికి సంబంధించి. నేను చెప్పనండి నా ప్లాన్ ఏంటో చెప్పనా? సింపుల్ గా యూట్యూబ్ లో ఒక రోజుకు 3 వీడియోలు మాత్రమే నోటిఫికేషన్స్ అనేవి పంపిస్తాయి. నేనేం చిన్న వీడియోస్ పెట్టాను, బటానీ వీడియోలు. ఒక న్యూస్ ఉంటే చదివేసి 1 మినిట్ 1.5 మినిట్ లో వీడియోలు పెట్టే టైప్ అయితే కాదు నేను. ఒకవేళ అలా భవిష్యత్తులో పెడతానేమో తెలియదు. ఇప్పుడైతే అలా కాదు కదా మా ఛానల్. సాధ్యమైనంత ఎక్కువగా విశ్లేషణ ఇవ్వడానికి, సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ వీడియోలు పెట్టడం అనేది కుదరదు. యూట్యూబ్లో రెస్ట్రిక్షన్ రోజుకు 3 వీడియోల యొక్క నోటిఫికేషన్ మాత్రమే సబ్స్క్రైబర్స్కి పంపిస్తుంది. నేను 4వ వీడియో పెట్టాను అనుకోండి 24 అవర్స్లో, సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళదు. నేను ఎంత కష్టపడి వీడియో తయారు చేసినా నేను ఆ వీడియో పెట్టానన్న విషయం సబ్స్క్రైబర్స్కి అసలు తెలియదు. వాళ్ళు వచ్చి సెర్చ్ చేసి చూస్తే తప్ప. సో నేనేం చేశానంటే, నరేంద్ర మోదీ గారు పుతిన్ దానికి సంబంధించింది ఉందండి, మాట్లాడాలి. నేను దాన్ని పక్కన పెట్టాను. ఎందుకంటే ఈ అఖండ సినిమా రివ్యూ ఇవ్వడానికి ఒక టైం స్లాట్ నేను బ్లాక్ చేసి పెట్టుకున్నాను, సినిమా చూసి రివ్యూ ఇవ్వడానికి. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించింది ఉంది, మీరు చూసే ఉంటారు వీడియో. వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎవరెవరు ఏమేమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను దాదాపు 8 to 10 మినిట్స్లో. బట్ నేనేమనుకుంటున్నాను, నా విశ్లేషణ అనేది నేను మీకు ఆ వీడియోలో ఇవ్వాలా? ఆ వీడియో చివరిలో చెప్పాను ఇంకా వీడియోస్ వస్తాయి దీని మీద అని చెప్పి. మరి నేను ఆ టాపిక్ మాట్లాడాలి అని అంటే ఇంకో వీడియో పబ్లిష్ చేయాలంటే ఇంకో స్లాట్ నేను రెడీగా పెట్టుకోవాలి. మొత్తం అంతా ఒకటే వీడియోలో 20 నిమిషాలు ఎస్పీ బాలు గారి గురించి 20-25 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడి ఉండొచ్చు నేను. కానీ చాలా మంది 10 మినిట్స్ కాగానే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. లెంతీ వీడియోస్ ఇవన్నీ మాకు తెలుసు. సిటిఆర్స్ ఎలా ఉంటాయి యూట్యూబ్లో, ఎవరెవరు ఏం చేస్తున్నారు, పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, వ్యూయింగ్ పర్సెంటేజ్ అన్నది. సో చాలా ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని కొన్ని వీడియోలు చేయకుండా అఖండ 2 సినిమా చూసి రివ్యూ ఇద్దాము అని చెప్పి కొంత ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నిజానికి నాది చిన్న సమస్య నిజం చెప్పాలంటే. సరే, మాలాంటి వాళ్ళ పరిస్థితి కాసేపు పక్కన పెట్టండి. బాలకృష్ణ గారి అభిమానుల పరిస్థితి తలుచుకుంటే అండి బాధేస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి కెరియర్లో హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టినటువంటి సినిమా ఇది. ఒక రేంజ్ హైప్ వచ్చింది, ట్రైలర్, టీజర్ వాటన్నిటికీ. మళ్ళీ వీళ్ళు ఫుల్ ఇంటర్వ్యూలు గట్రా ఇవ్వడం మొదలెట్టారు గత వారం 10 రోజుల నుంచి. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఒక రేంజ్లో
హైప్ తీసుకొని వచ్చారు, భారీ బడ్జెట్. మరి అభిమానుల్లో చాలా పెద్ద ఆశలున్నాయి. నువ్వు టైంకి సినిమా విడుదల చేయకుండా నువ్వు కొన్ని గంటల ముందు అభిమానుల నెత్తి మీద నిప్పులు తీసుకొచ్చి చల్లినట్టు మీకు సినిమా లేదు పోండ్రా అని చెప్పి అంటే అభిమానుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కొంతమంది నేను చూశాను, బండ బూతులండి, ప్రొడ్యూసర్స్ తిట్టకుండా తిడుతున్నారు. అంటే ఒక రకంగా ఇది బాలకృష్ణ గారి కెరియర్లో కూడా ఒక రకంగా మచ్చ అండి ఇది డెఫినెట్గా. ఎందుకంటే ఒక సినిమా విడుదల చెయ్యాలి అనుకున్న టైంకి విడుదల అయిపోవాలంతే, లేకపోతే వారం 10 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. నువ్వు సినిమా విడుదల అవడం కంటే కొన్ని గంటల ముందు చెప్తావా నువ్వు? బాలకృష్ణ గారి జీవితంలో నాకు తెలిసి ఏ సినిమాకి ఇలా అయ్యి ఉండదు. ఇక బాలకృష్ణ గారి జీవితానికి కూడా మచ్చ తీసుకొని వచ్చారు ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్కి సంబంధించి. చాలా మంది అండి యుఎస్ఏలో బాలకృష్ణ గారి అభిమానులు అఖండ 2 సినిమా వస్తుంది అని చెప్పి లీవ్ పెట్టి రెడీగా ఉన్నారు, సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది ఒక చోట రిలీజ్ కాకపోతే కార్లు వేసుకొని దూరంలో ఉన్నటువంటి సిటీస్ కి ఆల్రెడీ బయలుదేరే ప్రయత్నం చేశారు. చాలా సెటప్ ఉంటుంది కొన్ని దేశాలలో సినిమా చూడాలంటే. మన భారతదేశంలో సినిమా చూసినంత ఈజీ కాదు. ప్రతి ఒక్కడండి ఒళ్ళు మండిపోయి ఉన్నారనమాట. ఇంకా చాలా మంది ఒక భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా తెస్తున్నాడు, ఒక అద్భుతమైన ఎగ్జైటింగ్ ట్రైలర్ ఇచ్చారు, సినిమా కూడా ఎలా ఉంటుందో చూద్దాము, డెఫినెట్గా బాగుంటే ప్రమోట్ చేద్దాము అన్న ఇంటెన్షన్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అఖండ సినిమా ఫస్ట్ పార్ట్కి మేము ఎంత ప్రమోట్ చేసామో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని సీన్స్ పెట్టాడు అఖండ ఫస్ట్ పార్ట్లోనే. సెకండ్ పార్ట్ ట్రైలర్ చూస్తేనే ఎదిరిపోయింది. డెఫినెట్గా చాలా విషయాలు ఉంటాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడు ఏం చేసావు, చాలా ఈజీగా సినిమాని నేను వాయిదా వేస్తున్నానని చెప్తున్నావు. ఎప్పుడు వాయిదా వేస్తున్నావు, ఎప్పటికి వాయిదా వేస్తున్నావు, ఎందుకు వాయిదా వేస్తున్నావు చెప్పాలా వద్దా? డిసెంబర్ 18కి వాయిదా వేస్తున్నావా, డిసెంబర్ 25కు వాయిదా వేస్తున్నావా? ఒరే మెదడుందారా మీకు? ఎలా పడితే అలా చిట్ట చివరి క్షణంలో వాయిదా వేయడానికి? ఇగో ఈ సినిమా వస్తుందని చెప్పి కార్తీ తన సినిమా వాయిదా వేసుకున్నాడు. కార్తీ యాక్ట్ చేసినటువంటి సినిమా రావాలండి ఈ వీకెండ్, దాన్ని వాళ్ళు వాయిదా వేసుకున్నారు. మళ్ళీ దాన్ని ముందుకు జరుపుతారా ఏం తెలియదు. డిసెంబర్ 18th 25th వేరే సినిమాల రిలీజ్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ సినిమాల రిలీజ్కి ఎంత ప్రాబ్లం అవుతుందో చూడండి. ఒకప్పట్లాగా లేదు కదా ఇప్పుడు. ఒకప్పుడు ఒకటే వీకెండ్ 4-5 సినిమాలు రిలీజ్ అయ్యేవి. 2 సినిమా థియేటర్లు పక్కన ఉంటే చిరంజీవి గారి సినిమా ఒక దాంట్లో ఆడితే బాలయ్య బాబు సినిమా ఇంకో దాంట్లో, కాస్త పక్కకి వెళ్ళంగానే నాగార్జున గారి సినిమా, అక్కడ వెంకటేష్ సినిమా, ఇక్కడ డాక్టర్ రాజశేఖర్ సినిమా, అక్కడ ఓ సరదా కామెడీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, అక్కడ ఇంగ్లీష్ సినిమా, ఇక్కడ హిందీ సినిమా, ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా పరిస్థితి. ఒక పెద్ద సినిమా వచ్చిందంటే మొత్తం అదే సినిమా ఉంటుంది ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా కానీ, మీరు మొత్తం ఆ వీకెండ్ అంతా. సో నువ్వు డిసెంబర్ 18th 25th నెక్స్ట్ లాగేవనుకో, మరి ఆ టైంలో వచ్చే వేరే సినిమాలు వాళ్ళు ఏం చేసుకోవాలి నాయన? వాళ్ళు వాయిదా వేసుకోవాలా? వాళ్ళు ఎన్ని అప్పులు కట్టింటారు ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ? ఫైనాన్షియర్స్కి 15%, 20%, 30% ఇంట్రెస్ట్లకు అప్పులు తీసుకొని వచ్చి ఆ ప్యాషన్తో సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళు వాయిదా వేసుకోవాలా? నువ్వు చేసే తొక్కడా పనులకి సిగ్గుండాలి కొంచెం అన్నా. ఒక రిస్క్ మేనేజ్మెంట్ తెలియదు, ఒక రిస్క్ క్యాలిక్యులేషన్ తెలియదు, ఒక మిటిగేషన్ ప్లాన్ తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగాయనుకో అది మన చేతుల్లో ఉండదు. నరేంద్ర మోదీ గారు మిడిల్ ఈస్ట్లో ఒక సమావేశం అటెండ్ అవ్వాలని చెప్పి వెళ్ళారు. సగమైన సమావేశం, ఇంకా కొన్ని సమావేశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా పహల్గామ్లో దాడి జరిగిందని తెలిసింది. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సంఘటన. అది రిస్క్ కాదు, అది ఇట్స్ కైండ్ ఆఫ్ కెలామిటీ. న్యాచురల్ కెలామిటీ కాదు, కెలామిటీ అన్నాను, క్రైసిస్. అది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటిది అది. బట్ ఇమ్మీడియట్ గా ఏం చేశారు మోదీ గారు? సమావేశాలు క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేసారు. అవి రేర్ ఆఫ్ ద రేరెస్ట్ గా జరిగే సంఘటనలు. పెళ్లి కూతురు జంప్ అవ్వడాలు, పెళ్లి కొడుకు జంప్ అవ్వడాలు, పెళ్లి కూతురు తల్లో పెళ్లి కొడుకు తల్లో మరణించడాలు, ఇలాంటి సంఘటనలు రేర్ ఆఫ్ ద రేరెస్ట్. బట్ అప్పు తీసుకురావడాలు, ఫైనాన్స్ ఇష్యూస్, డబ్బులు కట్టడాలు, ఇవన్నీ నీకు ముందే తెలుసుండాలి కదా, నీకు ప్లానింగ్ ఉండాలి కదా. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు 28 కోట్ల రూపాయలు ఆర్బిట్రాల్ అవార్డు ఇంకా చెల్లించలేదు. ఈరోజు ఇంటర్నేషనల్ తో లీగల్ డిస్ప్యూట్ ఉంది, అందువల్ల సినిమా రిలీజ్ అవ్వద్దని చెప్పి మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది నాకైతే. ఇంకా వేరే ఫినాన్షియల్ ఇష్యూస్, డిస్ట్రిబ్యూటర్ ఇష్యూస్, ఎడిటింగ్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారంటే మాత్రం ఒక్కొక్కటి కరికాల మట నెత్తికెక్కుతుంది. అరే బ్రెయిన్ లేదారా మీకు? ఎడిటింగ్ ఇష్యూస్ చిట్ట చివరి రోజు ముందు రోజు వరకు చూసుకోరారా అంటారు. టెక్నికల్ గ్లిచెస్ చిట్ట చివరి ముందు రోజు వరకు చూసుకోరారా, గాడిదల్లారా అంటారు. నువ్వు ఒక రిలీజ్ డేట్ ఎప్పుడు ఇచ్చావు? వారం క్రితమా, 2 వారాల క్రితమా, 3 వారాల, 4 వారాల, ఎప్పుడు ఇచ్చావు రిలీజ్ డేటు? మరి రిలీజ్ డేట్కు అనుగుణంగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి కదా. ఒకవేళ దాన్ని వాయిదా వేయాలనుకుంటే 10 రోజుల ముందు వాయిదా వేసావు, 2 వారాల ముందు వాయిదా వేసావు అనుకో, అప్పటికీ టఫే. బట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్, ప్లాన్ చేసుకోరు కాబట్టి. బట్ నువ్వు సినిమా నెక్స్ట్ కొన్ని గంటల్లో బొమ్మ పడాలి. అసలు యుఎస్ఏ లోపల బొమ్మ పడాలి. నువ్వేం చేస్తున్నావు? అర్ధరాత్రి కూర్చొని ట్విట్టర్లో మెసేజ్ పెడుతున్నావు, సినిమా వాయిదా వేస్తున్నాము, ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు, ఫ్యాన్స్ బాధ మాకు తెలుసు అని చెప్పి. అంటే ఫ్యాన్స్ మాత్రమే సినిమా చూస్తారా? బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రమే సినిమా చూస్తారా? వేరే వాళ్ళు సినిమా చూడరా? అదేంటండి, ఫస్ట్ రోజు బాలయ్య బాబు ఫ్యాన్స్ చూస్తారు కదా. లేదండి, అఖండ 2 సినిమా ఇప్పుడు ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డైలాగ్స్, అలాంటి సీన్స్ ఉన్నటువంటి సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రమే ఫస్ట్ రోజు చూస్తారని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? సినిమా చూడడం వల్ల చూడకపోవడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కాదండి మాట్లాడేది. నేను మాట్లాడుతున్నది ఈ ప్రొడ్యూసర్స్ ఎంత
ఇంప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నారు అనేది మాడుతున్నాను, ఎంత ఇమ్మెచ్యూరిటీ ఉంది అనేది మాడుతున్నాను. ఒక రిస్క్ క్యాలిక్యులేషన్, ఒక రిస్క్ మిటిగేషన్, ఒక రిస్క్ కంటింజెన్సీ, ఏం ఇష్యూ వస్తుంది, ఏమేమి ఇష్యూ వస్తాయి, తను ఎట్లా హ్యాండిల్ చేయాలి. నోన్ ఇష్యూ అండి ఇది. ఫినాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నోన్ ఇష్యూస్. సో యూ షుడ్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. అది విషయం. ధన్యవాదాలు.